నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారి యొక్క విశ్లేషణ తెలుసుకున్నాం. సార్, ముందుగా ఏజ్ విషయంలో 21 ఏళ్లకే చట్టసభలోకి వెళ్ళేలాగా చట్ట సవరణ జరగాలని కొత్తగా రేవంత్ రెడ్డి ప్రతిపాదన తీసుకొస్తారు. ఏం చెప్తారు దాన్ని? ఇదంతా డ్రామా. అంటే ఇతనికి ఇక్కడ విద్యార్థులు వ్యతిరేకంగా ఉన్నారు, యువకులు వ్యతిరేకంగా ఉన్నారు, ఫీజు బకాయిలు లేవు, 20 లక్షల మందికి 12,000 కోట్లు ఇవ్వాలి. ఎక్కడ విద్యార్థుల మీద వ్యతిరేకత కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని ముందు తీసుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు ఆయనకు. చిత్తశుద్ధి ఉందంటే ఆ యశ్వసన్ రెడ్డిని ఏమని చెప్పు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన తీసేసి ఈయన రిజైన్ చేయమని చెప్పంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ యశ్వసన్ రెడ్డికి ఏమన్నా అవి చేయడు. అక్కడ ఇంకా పెద్ద మనిషిని మల్లికార్జున ఖర్గేనే ప్రెసిడెంట్గా ఉంచుతారు. అది మాట్లాడు. ఇంకా 57 ఏళ్ళ రాహుల్ గాంధీ యువత అని అంటాడు, అది మాట్లాడు. ఇవన్నీ ఎందుకు? అన్ని డైవర్షన్. యువత అంతా కూడా తెలంగాణలో ఈ యొక్క రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ కొత్త రాజకీయం తీసుకొచ్చి పెట్టారు. రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జెడ్ యువతను విద్యాశాఖ మంత్రిగా నేను నియమించేలాగా నేను మాట్లాడుతూ అంటున్నాను. ఇప్పుడు చేయమని చెప్పండి కదా, నేను చెప్పేది అదే కదా. అప్పుడు నువ్వు అది అయ్యేది లేదు, పెట్టేది లేదు. రాహుల్ గాంధీ అయితే అనుకుంటే కొమ్మ చేసి అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు అయినా ఇక్కడ నువ్వు యశ్వసన్ రెడ్డి జై, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్, నేను అడిగేది అదే కదా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమిత్ షాకు లేఖ రాశారు. అసలు దాడులు ఏ రకంగా చేశారు, మీరు అనుమతి ఇచ్చారా, అధికారం మీరు ఇచ్చారా, లేకపోతే వాళ్ళని తీసుకున్నారా, ఏం జరిగింది, పెల్లెట్ ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందని కూడా క్వశ్చన్ చేస్తారు. ఏం చెప్తారు? అదే పిచ్చి లేక పార్లమెంట్లో మాట్లాడమని చెప్పలేదు. అర్థం కాదు నాకు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు పార్లమెంట్ మాట్లాడు, రోడ్ల మీద పడతాడు, ఇవన్నీ ఆయన మాట్లాడే ఒక ఈ లేఖ ఇవన్నీ రాస్తున్నాడు. అసలు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండి ప్రజల మీద ఏదైనా ఉంది అంటే వచ్చి పార్లమెంట్లో మాట్లాడమని చెప్పాను. పార్లమెంట్ రాడటనా? ఉత్తరం ఎందుకు రాస్తున్నాడు? పార్లమెంట్ రాడన్నా ఇది. చివరిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇక బీజేపీ పతనం మొదలైంది. వరుసగా ఒక్కొక్క మంత్రిపై కూడా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అంటుంది. ఏం చెప్తారు? ఇవన్నీ కూడా వాళ్ళంతా డే డ్రీమింగ్ అంతా. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది బీజేపీ. థ్యాంక్ యూ. సో రేవంత్ రెడ్డి కావాలనే ఏజ్ విషయాన్ని ఒక తెరపైకి తీసుకొచ్చి అయితే మాత్రం ఇక యువతను డైవర్ట్ చేసేలాగా, యువత ఆయన చుట్టూ ఉండేలాగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి నిరుద్యోగులు, యువత కూడా రేవంత్ రెడ్డి పైన చాలా కోపంగా ఉన్నారు. దాన్ని పక్కదారి మళ్లించడానికే ఈ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే రాహుల్ గాంధీ అమిత్ షాకు లేఖ రాసే బదులు నేరుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఆ సమావేశాలనే ప్రస్తావించవచ్చు కదా, ఎందుకు ఇలా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు? మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఎలాంటి బలహీనపడలేదు, ఇంకా అత్యంత బలంగా కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందడుగేస్తుందని కూడా రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.